దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు దినాన్న ఆరాధనలో దేవుని వాక్యాన్ని వినడానికి, ఆయన్ని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నా. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా కీర్తనల గ్రంథం 129వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 129వ కీర్తన పేజీ సంఖ్య చెప్పండి. 521వ పేజీ. పాత ప్రతుల్లో 521వ పేజీ. 129వ కీర్తన మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. చదువుతారా? ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచూ వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచూ వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. వారు చాళ్లను పొడుగుగా చేసిరి. చాలు. 3వ వచనం జాగ్రత్తగా చూడండి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. వారు చాళ్లను పొడుగుగా చేసిరి. దేవుని నామానికి స్తోత్రం. ఈ కీర్తన యాత్రా కీర్తన అని వ్రాయబడి ఉన్నది. ఈ కీర్తన యాత్రా కీర్తన అంటే దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు తమ యాత్రలో ఐగుప్తు నుండి ప్రయాణమై వచ్చేటప్పుడు యాత్రలో వ్రాసుకొని పాడుకున్న కీర్తన అని దీని భావన. వాళ్ళు మార్గాయాసము వారికి తెలియకుండా, మనం చూడండి, ప్రయాణమైపోతూ కానీ సైకిల్ మీద వెళుతూ కానీ ప్రియులారా కారులో వెళుతూ కూడా ఏం చేస్తారంటే పాటలు పాడుతూ ఉంటారు, లేకపోతే పాటలు వింటూ ఉంటారు. అలా చేయడం వల్ల వచ్చే మేలు ఏంటంటే వారికి మార్గాయాసము తెలియకుండా ఉంటుంది. ఉత్సాహంగా ముందుకు ప్రయాణానికి సాగే అవకాశము ఉంటుంది. చూడండి, ఈ కీర్తన యాత్రా కీర్తన అని వ్రాయబడి ఉంది. ఈ కీర్తన యూదుల పండుగలో పాడుకునే కీర్తన అని చరిత్రకారులు చెప్తారు. యెరూషలేమునకు ఎక్కిపోయేటప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలీలు పస్కా పండుగలో 8వ రోజున ఈ పాట పాడతారట. ఈ పాట ఇశ్రాయేలీల గురించి వారే పాడుకున్న పాట. రండి, ఈ పాట ఎవరిని గురించి, ఎవరు పాడారు, అసలు ఈ యొక్క వివరణ ఏంటి మనం చూస్తే చూడండి. మొదటి వచనం ఇశ్రాయేలు ఇట్లనును అని ఉంది. అంటే ఈ మాటలు ఎవరివి? ఇశ్రాయేలీలవి. ఇశ్రాయేలీలు ఇట్లా అంటున్నారు అని ఈ పాట పాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు ఇశ్రాయేలీలు అంటున్నారు. ఏమని అంటున్నారు చూడండి. నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేసిరి. మొదటిగా. రెండవది చూడండి, నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచూ వచ్చిరి. 3వ వచనం, దున్నువారు నా వీపు మీద దున్నిరి. వారు చాళ్లను పొడుగుగా చేసిరి. వినండి, ఈ మాట ఎవరు అంటున్నారు అనుకున్నాం? ఇశ్రాయేలీలు అంటున్నారు అనుకున్నాం. ఇశ్రాయేలీలు ఏమంటున్నారు? నా యవ్వన కాలం మొదలుకొని పగవారు ఏం చేస్తున్నారట? నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి అని అంటున్నారు. గమనించండి,
యవ్వన కాలం మొదలుకొని అంటే వారి ప్రారంభ దశ. ప్రియులారా, మరి అవగాహన కలిగి లోక జ్ఞానం కలిగి ఒక వ్యక్తి జీవించే జీవితము ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే యవ్వన కాలము నుండే ప్రారంభమవుతుంది. చిన్న వయసులో ఉండేది తెలిసి తెలియని స్థితి, కానీ లోక జ్ఞానం తెలిసే కాలాన్ని ఏమంటారు? యవ్వన కాలము అంటారు. ఈ యవ్వన కాలము అంటే గమనించండి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఇశ్రాయేలీలు ఐగుప్తులో కొన్ని వందల సంవత్సరాలు ఏమండి బానిసలుగా ఉన్నారు. వారు బానిసలుగా ఉన్నప్పుడు వారు ఏం చేయబడ్డారు అంటే వారి వీపు ఏం చేయబడిందంట? దున్నబడింది. అంటే వీపు దున్నబడింది అంటే అర్థం ఏంటంటే వారు బహుగా శ్రమల పాలయ్యారు. గమనించారా? ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు బానిసలుగా చేసుకున్నారు. బానిసలుగా చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేషన్ ఇస్తున్నారు. ఇంతే ఇస్తాం, మీరు అంతే తినాలి, ఇంత పని ఇస్తాం, మేము చెప్పిన పని అంతా చెయ్యాలి, ఒకవేళ మేము చెప్పిన పని అంతా చేయకపోతే ఇంత కూడా ఇయ్యం కదండి. పెట్టేది కొంచెం, చేసేది చేయించేది గొప్ప పని. ఆ గొప్ప పని వారు కోరుకున్నంత చేయకపోతే ఈ పెట్టే కొంచెం కూడా పెట్టరు కదండి. వారి యొక్క జీవితం ఆహారం విషయంలో ఎలా ఉందో చూడండి. వారు అందరూ పని చేయాలి. వృద్ధులు లేదు, పురుషులు లేదు, స్త్రీలు లేదు, యవనులు లేదు, పిల్లలు లేదు, అందరూ పని చేయాలి. పని చేస్తే ఆహారం ఇస్తారు. అంటే పండిన పంటలో వారు కొంచెమో ఇస్తారు. వారు ఇచ్చేది సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. కాబట్టి అదే తినాలి, వారు చెప్పినంత చేయాలి. ఎవరు అంటే అందరూ చేయాలి. పని చేయని వారు వారిని ఐగుప్తీయులు ఏం చేసేవాడు తెలుసా? చంపేసేవాళ్ళు. పిల్లల్ని కూడా చంపేసేవాడు. ఇది దున్నబడటం. ఇంకో మాట చూడండి, ఇశ్రాయేలీలు బిడ్డలను కనేటప్పుడు ఆడపిల్లలను మాత్రమే కనాలి. మగ పిల్లలను కంటే ఏం చేస్తారండి? వారిని పురిట్లోనే చంపివేస్తారు. గమనించండి, వారి కడుపున పుట్టిన బిడ్డలను వారు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఎంత కడుపు కోత! దీన్ని ఏమంటారు? దున్నబట్టం అంటారా? ఎంత బాధ అండి కదా. తినడానికి సమృద్ధి తిండి లేదు, శరీరానికి అలసట తీర్చుకునే అవకాశము లేదు, వృద్ధులకు పిల్లలకు విశ్రాంతి లేదు. ఏమండి? అంతేకాదు, తమ బిడ్డలను కడుపున పుట్టిన వెంటనే నిలువున చంపేస్తున్నారు. కాబట్టి ఐగుప్తీయులు వారి వీపును ఏం చేస్తున్నారండి? దున్నుతున్నారు. ఎన్ని సంవత్సరాలు దున్నారు? 450 సంవత్సరాలు దున్నారు. అందుకే వారు అంటున్నారు, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేసిరి. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని బిడ్డలారా, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. గమనించరా? పాపం చేయువాడు పాపమునకు దాసుడు. ఆ దాసత్వం ఎట్లా ఉంటుందంటే ఆ పాపానికి అలవాటు పడినవాడు బిడ్డ అనుకోడు, భార్య అని అనుకోడు కదండి. తన బానిసత్వం దేనికి బానిస? త్రాగుడుక? దేనికి బానిస? వ్యభిచారానిక? దేనికి బానిస? రకరకాలైనటువంటి దుర్వ్యసనాలకు బానిసలు. ఈ బానిసలైన వారు, పాపానికి బానిసలైన వారు ఏం చేస్తున్నారు? బిడ్డలకు అన్నం పెట్టరు. బిడ్డలకు అన్నం లేదు అని అన్నా పట్టించుకోరు. రెండవది ఏమండి? భార్య ఎంత ఏడ్చినా పట్టించుకోరు. ఇంకా అండి,
కుటుంబము, ఇంకా అంతేకాదు వారి శరీరము. ఏమండి, అందుకనే పరిశుద్ధ దేవుని వాక్యం మీ తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం చాలదు. పరిశుద్ధ దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో మనం చదివితే, గత వారం చదువుకున్నాం, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతువు లేని గాయములు అంటే ద్రాక్షారసముతో పొద్దు పోసుకునే వారికే కదా. వారు అంటారట, ఏమండి, ఎంత కొట్టినా నాకు నొప్పి కలగదు అంటారట కదండి. వారికి వాడ కొయ్య మీద పడుకొని నేను ఆకాశం మీద పండుకున్నాను, సంతోషంగా ఉన్నాను అంటారట. ఓడకొయ్య మీద పడుకున్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? జారి నీళ్ళలో పడతాడు. పడితే ఏమవుతాడు చెప్పండి? మునిగి చస్తాడు. కాబట్టి చావు కూడా వాళ్ళకి వింతలోకంగా కనపడుద్ది. అంటే వారంత బానిసలు. ఆ బానిసత్వము వారి వీపును అలా దున్నుతూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకం ఏమండి, లోకంలో ఉన్న పాపం మానవుని వీపును ఏం చేస్తుందండి? దున్నుతూ ఉంది. అటువంటి స్థితిలో ఉండగా ఇక్కడ చూడండి, దేవుని వాక్యం ప్రకారం ఏమండి, ఇశ్రాయేలీలు ఇలా అంటున్నారు. ఏమని? 2వ మారు, నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చింది. చివరి మాట, అయినను వారు నన్ను ఏం చేయలేకపోనంట? జయింపలేకపోయిరి. వినరా? వారు జయింపలేకపోయిరి. ఐగుప్తీయులు వారిని కొట్టారు, హింస పెట్టారు, వారి వీపును దున్నారు. కానీ వారు ఎంత శ్రమ పెడుతున్నారో వీరంతా ప్రబలుతూ ఉన్నారట కదండి. శ్రమ పెట్టే కొంది ప్రబలే జనం ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలు. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో మనం చదివితే, ఈ తరము నశించేది కాదు అంటాడు యేసయ్య. ఏమండి, ఈ తరము నశించేది కాదు. అందుకనే ఇశ్రాయేలీలు నశించిపోయేవారు కాదు. చదవండి ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, అలాగైన ఎడల నేను దేవుడు తన ప్రజలను విసర్జించెనా అట్లన రాదు కదండి. వీళ్ళ వీపు ఎంత దున్నుతున్నా కానీ దేవుడు వారిని విసర్జించారా? లేదు కదా. మరి దేవుడు వారిని విసర్జించలేదు. ఏం చేశారు? అదే అధ్యాయము 25 నుండి 27 వచనాలు చదువుకోండి. మనం కనుక చదివితే అక్కడ ఆయన వారు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా వారిని ఆయన ఏం చేసినట? రక్షించెను. ఏమండి? రక్షించెను. బాగా వినండి ఈ మాట. ఏమిటా మాట? మన మూలవాక్యం, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేశారు. ఈ భాష మనం ఎక్కడ వాడతామండి? వ్యవసాయంలో వాడతాం కదండి. వ్యవసాయంలో దున్నటము అనేది ఉంటుంది. ఏమండి? చాళ్ళు వేయటం అనేది ఉంటుంది. ఎందుకు దున్నుతారు? ఎవరు దున్నుతారు అంటే ఏమండి, ఆ యొక్క పొలం యొక్క యజమాని దున్నిస్తాడు. చెప్పండి, ఎవరు దున్నిస్తారు? పొలము యొక్క యజమాని దున్నిస్తాడు. ఎలా దున్నిస్తాడు అంటే బాగా లోతుగా, చాళ్ళు లోతుగా పడేటట్టు దున్నిస్తాడు. ఎందుకట? ఏమండి, ఎందుకు అలా చేస్తాడు అంటే పంట అధికముగా పండటానికి. బాగా వినండి, పంట అధికముగా పండటానికి. నిజమే, ఇక్కడ వ్యవసాయదారుకుడు ఎవరండి? దేవుడే. అందుకే అంటాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వాక్యం విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తండ్రి వ్యవసాయకుడు. చాలు. ఇక్కడ వ్యవసాయకుడు, రైతు ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడు ఇశ్రాయేలీలను దున్నుతున్నాడు.
ఎలా దున్నుతున్నాడు? చాళ్ళు పొడుగుగా లోతుగా అయ్యేటట్టు దున్నుతున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఇశ్రాయేలు మెడవంచని జనాంగం. వారు అనేక సార్లు దేవునికి లోబడక దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు గనక వారిని దున్నాడు. దున్ని ఏం చేశాడండి? పైరు వేశాడు. పైరుకు ఏమొచ్చి చెప్పండి? పొలం ఎంత బాగా దున్నబడితే అంత మంచి పంట వస్తుంది. ఏమిటా పంట? రండి, రోమపత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. రోమపత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. దేవోక్తులు వారివి. ఏమండి? అక్కడున్న మాట అదే కదా, దేవోక్తులు వారివి. చాలండి. దేవోక్తులు అంటే దేవుని మాటలు. దేవుని మాటలు అంటే ధర్మశాస్త్రం వారిది. ఎట్లొచ్చింది? 40 పగళ్ళు 40 రాత్రులు మోషే ఎక్కడున్నాడు చెప్పండి? కొండ మీద ఉన్నాడు. తిన్నాడా? లే. తాగాడా? లే. మరి ఏం చేశాడు? ఆయన చెప్తున్నాడు, ఈయన వింటున్నాడు. ఆయన రాసిచ్చాడు, ఈయన తీసుకొచ్చాడు. ఎవరి కోసం రాసిచ్చాడు? ఇశ్రాయేల్ కోసం. ఎవరు రాసిచ్చారు? దేవుడు రాసిచ్చాడు. ఆ బండ మీద రాసిచ్చాడు కదండి. బండ మీద రాసిచ్చాడు. 10 ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రం ఎవరిదండి? వారిదే. ఇశ్రాయేలు గొప్ప ఫలము పొందెను. అంతేకాదు, యెషయా గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు వేరు తన్నును అంటాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఏమండి? ఇశ్రాయేలు శేషించిన జనము రక్షింపబడును, గొప్ప మహాసైన్యమగును అంటాడు. కాబట్టి ప్రియులారా, వారిని దున్నుట వలన ఫలితమేమి? ఆ గొప్ప ఫలితము ఏం చెప్పండి? ఏం చెప్పండి? ఇప్పుడు చదవండి. రోమీలకు రాసిన పత్రిక అండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము కదా, 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెనో. చాలండి. ఎవరిలో? ఇశ్రాయేలీయులలో. క్రీస్తు ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేలీయులలో. క్రీస్తు పంట ఏమండి? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఉంది. ఏమండి? ప్రథమ ఫలముగా క్రీస్తు పుట్టెను. నిజమే ప్రియులరా, ఫలము ఎవరండి? క్రీస్తు. ఇశ్రాయేలు అనబడే ఆ వీపు దున్నబడుట వలన, చాళ్ళు పొడుగుగా చేయటం వలన రక్షకుడు పుట్టాడు. ఏమండి? అందుకని మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. ఏమండి? ఆయన యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును కదండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారిలో పుట్టెను. వారి వీపు చాళ్ళుగా దున్నబడుట వలన ఎవరు పుట్టారండి? ఆ పంట ఎవరు చెప్పండి? క్రీస్తునే పంట. ఇశ్రాయేలీయులు శ్రమలలో నుండి ఎవరు పుట్టారండి? యేసు పుట్టాడు. యేసుకు మరో పేరు ఏం చెప్పండి? మెస్సయ్య. ఆయన మెస్సయ్యగా పుట్టాడు కదండి. ఇప్పుడు రండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. చాలు. ఎవరైనా? క్రీస్తు. వారి యావత్ బాధలో నుండి ఏమండి? రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు ప్రభువు అయిన యేసు. మొదటి వర్తమానం ఈ భాగంలో మొదటి వర్తమానం లేదా మొదటి వీపు ఎవరిది చెప్పండి? ఇశ్రాయేలీయులదే. ఎప్పటికీ వారు హింసింపబడుతూనే ఉన్నారు. మొదటిగా ఐగుప్తీయులు, ఆ తరువాత అమాలేకీయులు, ఆ తరువాత ఫిలిస్తీయులు, కడమ ఏమండి? బబులోను రాజైన నెబుకద్నెజరు, ఆఖరిగా ఏమండి?
రోమీయులు వారిని ఊసకోత కోశారు. వారి వీపు దున్నబడింది. ఆ శ్రమల్లో నుంచి వచ్చిన వాడు రక్షకుడైన యేసుక్రీస్తు. వారి శ్రమలను విడిపించడానికి వారి కొరకు రక్షకుడుగా ఆయన పుట్టాడు. ఇప్పుడు రండి మరలా చదువుదాం. 129వ కీర్తన 3వ వాక్యం. 129వ కీర్తన 3వ వాక్యం. నా వీపు దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. విన్నరా? పొడుగుగా చేసిరి. ఈ మాట రెండవదిగా ఎవరంటున్నారండి? మొదటి వారు ఇశ్రాయేలీయులు. ఇప్పుడు రెండవ మాట ఎవరంటున్నారు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏమంటున్నాడో కొన్ని మాటలు చూద్దాం రండి. దేవుని వాక్యంలో నుండి 51వ కీర్తన 51వ అధ్యాయం యెషయా గ్రంథం 23వ వాక్యం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 23వ వాక్యము ఏమంటున్నారు చూడండి. చదవమ్మా. మేము దాటిపోవునట్టు క్రిందకి వంగి నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి. చాలండి. ఏం చేశారంట? ఆయన తన వీపు దాటువారికి. దాటేది ఎవరు చెప్పండి? ఎవరు దాటేది? ఎవరు దాటలేని గొప్ప అగాధం ఉంది. అందుకనే దేవుని బిడ్డలారా, ధనవంతుడు అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలలో నేను యాతన పడుతున్నాను. తన వేలి కొనతో నీటి చుక్కను నా నాలుక మీద వేసి చల్లార్చుటకు లాజర్ను పంపించుము అని అడిగాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఏమన్నాడు చెప్పండి? ఏమండి? మా యొద్ద నుండి మీ యొద్దకును, మీ యొద్ద నుండి మా యొద్దకును దాటిపోకుండునట్లు మధ్యలో ఏముందండి? అగాధం, అగ్ని ఉంది. కాబట్టి వల్ల కాదు అన్నాడు. అయితే దాటిపోవాలి. ఎలా దాటిపోవాలి? యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మనం ఇలా చదువుతాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణములో నుండి జీవములోనికి ఏమయ్యాడట? దాటిపోయాడు. ఎలా దాటిపోయాడు? యేసయ్య అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గం, ఐ యామ్ ద వే. ఎక్కడికి? పరలోకానికి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అలా రావాలి అంటే ఏం కావాలి చెప్పండి? ఒక వారధి కావాలి. ఎందుకంటే వాక్యంలో యేసయ్యే చూపించారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి, వీళ్ళు అక్కడికి పోవడానికి మధ్యలో ఏముందండి? దారి లేదు, అగాధం ఉంది. ఈ అగాధమును దాటించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఏం చేశారంట? తన నడుము వంచి వీపును దారిగా చేశాడట. ఏమ్మా? వీపును దారిగా చేశాడట. ఈ వీపును దారిగా చేసి దాటిపోయే వారికి దారిని చేశాడు. ఏమండి? గొర్రెల పువ్వు ద్వారమును నేనే అన్నారు యేసయ్య. అలాగైతే దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారం యేసయ్య తన వీపును వంచెను. వంచి ఏం చేశారండి? ఇప్పుడు రండి యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వాక్యం విందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించి తిని, గుమ్మి వేయు వారికి అవమానపరుచు వారికి ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడట? నా ముఖమును దాచుకొని. కొట్టు వారికి నా వీపును ఏం చేశాడట? కొట్టండి. ఏమండి? కొట్టండి. ఎందుకు కొట్టాలి? ఏమండి? ఇశ్రాయేలీయులు ఏమన్నారు?
మెడవంచని జనం కదండి, మెడవంచని జనం. అయితే వారిని దాటించడానికి, అలాగే నిన్ను నన్ను కూడా లోబడనొల్లని ప్రజలనైన మనల్ని ఆయన చేతులు చాపి పిలుస్తూ ఏమంటాడు? ఇదిగో నా వీపును వంచితిని, మీరు దాటిపోదురు రండి. ఎట్టగయ్యా దాటెళ్ళేది అంటే, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. ఎలా అప్పగించాడండి? దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా. ఏమండి? అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమండి చదువుతాం? ఏమండి? మన అతిక్రమ క్రియల కొరకై అతడు గాయపరచబడెను. ఏమండి? మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఎవరి ఆ తప్పులు, ఎవరి ఆ దోషములు అంటే మన అతిక్రమ క్రియలకై. వినరా? మన తప్పుల కోసం ఏమండి ఎద్దులాగా వేసింది. ఏమండి? పక్కోడు చేలు పెడి ఆడు తీసుకెళ్ళి ఏం చేశాడు చెప్పండి? బందెదొడ్లో కట్టేశాడు. రమ్మ అని జాగ్రత్తగా తీసుకెళ్ళి కట్టేస్తాడా? కట్టాడు. ఏం చేస్తాడు? ఈపు పగిలిందాకా కొట్టడా? ఏమే నా చేలోకి వచ్చి మేస్తావా? నా దగ్గరికి వచ్చి మేస్తావా? నా పంట అంతా నాశనం చేస్తావా? కొట్టిందే కొట్టడం. ఏమండి? కొట్టి ఏం చేస్తాడు చెప్పండి? బందెల దొడ్లో బంధించి నాకు నష్టపరిహారం ఇస్తే సరే, లేకపోతే దీన్ని కోసుకొని తింటాను అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? నష్టపరిహారము చెల్లించాలి. అందుకనే మన అతిక్రమముల కొరకై ఏం చేశారండి? ఆయన తన వీపును అప్పగించారు. ఎవరికి? కొట్టువారికి. ఏమండి? కొట్టువారికి. ఏమండి? పరిసయ్యులు అలాగే యూదులు అందరూ అంటున్నారు, ఇతన్ని సిలువేయము అన్నారు. పిలాతు ఇష్టం లేక అన్నాడు, ఇదిగో కొరడా దెబ్బలకు అప్పగిస్తున్నాను అన్నాడు. కొరడా దెబ్బలు అంటే ఊరికే బెట్టెలతో కొడితే వాతలు వస్తాయి అంతేనా? సంతోషం లేదు వాళ్ళకి. అందుకని ఏం చేశారండి? వారి కొరడాల మధ్య ఎముకలు ముక్కలు సువ్వలు పెనవేసి ఆ కొరడాలతో ఆయన వీపును కొడుతూ ఉండగా ఏమైంది? రైతు తన పొలాన్ని దున్నినట్టు ఆయన వీపు గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయాములన్. ఆయన వీపు మీద ఆ కొరడా దెబ్బ పడగానే ఆ కొరడాకున్న ఆ ఎముకల ముక్కలు, ఆ యొక్క ఇనుప చువ్వలు ఏం చేస్తున్నాయి? ఆయన వీపును దున్నుకుంటూ పోతున్నాయి. నాగేలు దున్నినట్టు. ఏమైందండి? నాగేలు దున్నినట్టు. ఎటువంటి వాడు? పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం. ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన దేవుడు అయినప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉన్నాడమ్మా? చదవండి యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. ఏ మనిషి రూపము కంటే అతని రూపము, నరరూపము కంటే అతని రూపము వికారమాయను. చాలండి. ఏమైందంట? మామూలు మనిషి రూపం కంటే, ఏ మనిషి రూపం కంటే ఏమండి? అతన్ని చూచిన వారు చూడలేక, అంటే ఒళ్ళంతా చీలిపోయింది. ఏమండి? చేను దున్నేటప్పుడు ఆ పొలం మీద ఏమండి నాగలతో గొర్రెతో దున్నినప్పుడు ఏం చేస్తాయండి? దారులుగా ఏర్పడతాయి. బాగా దున్నారా, ఇతను వేయంగల బాగా పంట వచ్చుద్ది అంటారు. యేసయ్య వీపు ఆ కొర్రాలతో చీల్చుతుంటే అవి కత్తి పెట్టి చీల్చినట్టు చీలి 2 పాయలవుతూ ఉంటే అందులో నుంచి ఏం కారుతుందండి? చిక్కని రక్తం ధారలుగా కారిపోతుంది.
అందుకే అంటున్నాడు, దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఏం చేశారంట? వారు చాళ్లను పొడుగుగా చేశారు. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చదువుతాం. ఏం చదువుతాము? అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఏమైందంట? దున్నండి. దేవుడు ఏమంటున్నాడండి? దున్నండి. ఎవరు దున్నుతున్నారు? పిలాతు దున్నుతున్నాడు, కొరడా దెబ్బలు కొట్టిస్తున్నాడు కదండి. నిజమే. ఏమండి? అలాగే పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కలిసి మొఖం మీద ఉమ్మి వేశారు, మొఖం మీద అరచేతులతో కొట్టారు కదండి. సైనికులు ఏం చేశారండి? ఆయనను సిలువకు తీసుకువెళ్ళ మునుపు కొరడాలతో చీల్చారు, ఒళ్ళంతా చీల్చారు. ఇప్పుడు ధవళవర్ణమైన శరీరం ఇప్పుడు ఎలా మారిపోయిందండి? ఎర్రగా మారింది. ఎర్రగా అంటే ఎర్ర చీరలాగా ఉందా? కాదు కాదు. ఎలా ఉంది? మాంసం ముద్ద. ఏమండి? ఆ కొరడాలతో చీల్చబడిన ఆ గాయాల్లో నుంచి ఆ యొక్క మాంసము ఏమండి వేళ్లాడుతూ ఉంది, వేళ్లాడుతూ ఉంది. అది చూడలేక ఏమండి, అది చూడలేక ఏమండి అక్కడున్న వారు తల దించుకున్నారట. మనం అతని చూడగా అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదు. ఎటైపోయాడండి? వికారంగా అయిపోయాడు. కొరడా దెబ్బలు వీపు మాత్రమే తగులుతున్నాయా? పొట్టకు కూడా తగులుతున్నాయి, కాళ్ళకు కూడా తగులుతున్నాయి, భుజాలకు కూడా తగులుతున్నాయి, ముఖానికి కూడా తగులుతున్నాయి. ఎక్కడ కొరడా దెబ్బలు తగులుతుందో అక్కడ చీలిపోతూ ఉంది, చీలి మాంసం బయటికి కనబడుతూ ఉంది. ఎట్టా ఉన్నాడు యేసయ్య? ఊహించుకో ప్రియ సోదరా సోదరి, ఎట్టా ఉన్నాడు యేసయ్య? దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఎంతవరకు దున్నారు అని అంటున్నాడు? దున్నండి, చాళ్ళు పొడుగా చేయండి. ఏమండి? ఎందుకు? యెహోవాకు ఇష్టమాయను. ఎందుకంటే ఆయనకు అంత ఇష్టం చెప్పండి. ఎందుకు ఆయనకు అంత ఇష్టము అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ దున్నిన చేలో నుంచి ఏం రావాలి? మంచి పంట రావాలి. బాగా వినండి. దేవుడైన యెహోవా నేల మట్టితో ఏం చేశాడు చెప్పండి? నరుని చేశాడు. ఎట్ట చేశాడు? తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేశాడు. నరుని తయారు చేసిన తన పోలిక తన స్వరూపం తనలాగే అందంగా ఉండాలని సృజించుకున్న దేవుడు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాడు చెప్పండి? అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని దేహమును గాయపరిచాడట. ఎందుకు? అతని కొరకు సాటి అయిన సహాయమును చేయటానికి. అతడు గాయపడి అతని యొక్క శరీరములో నుంచి ఒక ఎముకను తీసి, అతని దేహం ఎలా ఉంది చెప్పండి? గాయమైపోయింది, లొట్టబడింది కదండి. ఆ లొట్టలో నుంచి ఒక ఎముకను తీసి అతనికి సాటి అయిన సహాయం చేసి దాన్ని మాంసముతో పూడ్చాడంట. ఏమండి? పూడ్చాడు అతని కొరకు భార్యను చేయటానికి. ఇప్పుడు రండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద వేలాడుతూ బిగ్గరగా కేక వేసి దప్పికొనుచున్నాను అని అరిచాడట. అరిచిన తర్వాత చేదు చిరకనిచ్చారు. దాన్ని రుచి చూచి సమాప్తమైనది అని కేక వేసి తల దించుకున్నాడు. దించుకున్నప్పుడు ప్రియ స్నేహితులారా, సైనికులు అందరూ ఏమనుకున్నారు? పొద్దుగులు ఆడుంటాం ఏడా, టైం చాలా అయిపోతుంది, ఉక్కబోతుంది, కాబట్టి ఏం చేయాలంటే చచ్చిపోయాడో లేదో చూడు, చచ్చిపోతే వెళ్దాం, లేకపోతే ఇంకొక రెండు పోట్లు పొడుద్దాం అనుకున్నారు. ఒకడు అన్నాడు, ఏమండి నేను పొడిచి చూస్తానండి అన్నాడు. పొడు ఎడబడవాలి? ప్రక్కలో పొడిచెను. ఏమండి? ప్రక్కలో పొడిచెను. ఎడం వైపుకు పొడిచేటప్పటికి ఏం పెట్టి పొడిచాడండి? ఈట లేకపోతే బరిస. ఏమండి? బరిస అంటే బాణంలా ఉండదు, దాని కొనకు కూడా పొడుగ్గా ఉంటుంది, కనీసం బారెడు పొడుగు ఉంటుంది. అది
అది ఈ పక్కకు పొడిస్తే ఆ పక్కకు వచ్చింది, గుండెల్లో నుంచి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందండి? రక్తమునో నీరునో కారెను. ఏమండి? రక్తమునో నీరునో కారెను. వినండి, ఆయన ప్రక్కలో ఏమైందండి? గాయమైంది. గాయమైంది. ఆ గాయములో నుండి రోమపత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల ప్రకారం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడితిమి. ఎవరు చెప్పండి? ఇంకో మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు కదండి. ఏమనుంది అక్కడ? పితృపారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తన వల్ల మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన గొర్రె పిల్లమని క్రీస్తు రక్తము ద్వారా మీరు పరిశుద్ధపరచబడ్డారు. ఏమండి? అంతేకాదు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ఆయన మనలను ప్రేమించచ్చు, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించి, అనగా కడిగి పరిశుద్ధపరచి రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. ఎవరు వాళ్ళు? సంఘం. ఈ సంఘం ఎక్కడి నుంచి పుట్టింది? యేసయ్య పక్కలో లొట్టబడిందే, ఆ లొట్టలో నుంచి పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. అందుకనే ఈ మాట అన్నాడు, దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఏం చేశారు? సాళ్ళు పొడుగుగా చేసిరి. సాళ్ళు పొడుగుగా చేసి ఏం చేశారండి? వారు ఆయనను బాధ పెట్టారు. అయితే ఆయన పొందిన దెబ్బల్లో నుండి కదండి ఏమైందండి చెప్పండి? వరుసగా కొన్ని మాటలు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత చదువుకోండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు తను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకొనెనో. ఇంకో మాట 27వ వచనం, సంఘము కళంకమైనను ముడతైనను మచ్చైనను అటిది మరి ఏదైనాను ఉండకూడదని దాని కొరకు తను తాను అప్పగించుకొని పరిశుద్ధ రక్తముతో, అనగా వాక్యమును ఉదకముతో దాన్ని పవిత్రపరచుట కొరకై తను తాను ఏం చేశాడట? అప్పగించుకో. అవును, తన వీపును అప్పగించుకున్నాడు, తన దేహమును అప్పగించుకున్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. అందుకే అన్నాడు, ఏమన్నాడండి? తోమా తోమా, ఏమో ఆయన వచ్చి ఆయన గాయాలు చూపించి ఆయన గాయాల్లో నా ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు? తోమా, ఇటు వచ్చి నా ప్రక్కలో, ఏమండి పక్కలోనే ఉండి ఆ గాయాలు ఇంకెక్కడ లేవా? ఏమండి చేతుల్లో ఉన్నాయి, కాళ్ళలో ఉన్నాయి, కానీ ప్రక్కలో నీ కొరకు లొట్టబడింది. ఇక్కడ చూసుకో. ఏమండి సంఘం పుట్టింది యేసయ్య ప్రక్కలో నుంచి, అవ్వ పుట్టింది ఆదాము పక్కలో నుంచి. యేసయ్య ప్రక్క లొట్ట చేయబడింది, గాయం చేయబడింది. ఏమండి యేసయ్య శరీరం అంతా నాగేడు చాలువలే దున్నబడింది. అలా దున్నబడుట వలన సంఘం పుట్టింది. నీవు నేను ఎలా పుట్టామండి? అందుకనే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో అంటారు, ఏమండి వారు ఆయన ఎదుట సాగిలపడి వారు అంటారు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఎందుకని? నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి జనములోను ప్రతి వంశములోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని వారిని తండ్రికి ఒక రాజ్యముగా చేసేటివి. వారిని అనేది ఇంగ్లీష్ భాషలో ఏమండి? అస్ అని ఉంది, అంటే మమ్మును. ఎంత చక్కని మాట. సంఘాన్ని రాజులైన యాజక సమూహంగా చేయటానికి, దేవుని సొత్తైన ప్రజలుగా చేయటానికి, ఆయన పెళ్లి భార్యగా పరిశుద్ధ కన్యకగా చేసుకోవడానికి ఆయన దేహం
ఎలా చేయబడిందండి? నాగేటు చాలు వలె దున్నబడింది. ఇప్పుడు రండి, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. అలా పొడుగుగా చేయబట్టం వలన ఏమైందండి? ఆయన రక్తము వలన మానవులలో పాపులైన వారికి రక్షణ దొరికింది. పరిశుద్ధ సంఘంగా ఏర్పడే భాగ్యం దక్కింది. మనమందరము రక్షించబడ్డాం. ఇది క్రీస్తు అనే వీపు అనే పొలములో పండిన పంట సంఘం. ఇశ్రాయేల్ అని వారి వీపులో నుంచి పండిన పంట క్రీస్తు. క్రీస్తు వీపులో నుంచి పండిన పంట రక్షించబడిన నీవు నేను విశ్వాసులు. అందుకనే వారు ఏం చేస్తున్నారు? నీవే యోగ్యుడవు, మహిమయు ఘనతయు ప్రభావమును స్తోత్రమును పొంద అర్హుడవు, నీవే యోగ్యుడవు. వారు సాగిలపడి తమ తల మీద ఉన్న కిరీటములు ఆయన పాదముల యొద్ద పడవేసి సింహాసనములు విడిచిపెట్టి ఆయన ఎదుట మోకరించి ఏం చేస్తున్నారండి? ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ పూటపై స్నేహితుడా, సోదరి, ఈ వీపు ప్రభువుదే. ఇందులో 4 వర్తమానాలు ఉన్నాయి. 1 ఇశ్రాయేలు వీపు దున్నబడిను, 2 క్రీస్తు వీపు దున్నబడిను, 3 సంఘం వీపు దున్నబడిను, 4 విశ్వాసి వీపు దున్నబడిను. అవి ఎలాగో యూట్యూబ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈ 2వ వర్తమానం మన రక్షణ కొరకై చేయబడిన క్రీస్తు త్యాగం. ఇటు త్యాగమనర్చిన ప్రభువుకు ఏమి ఇవ్వగలవారము? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని విరిగి నలిగిన హృదయంతో ఆయనకు కృతజ్ఞత చెల్లించుదము. మన పాపములు ఒప్పుకొందము. ఆ రక్షకుడైన క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుదము. ఆయననే ఆరాధించి కృతజ్ఞత చెల్లించుదము. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.